వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 నెలల తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం అంటూ నినాదాలు. తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసన్న కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం. ర్యాలీగా గుంటూరు మిర్చి ఆర్డర్కు జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదంటున్న పోలీసులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలే నష్టాలు మిగులుతున్నాయన్న జగన్. తిరుపతి పర్యటనలో కార్యకర్తలు నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం. ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేత కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలబడాలని నేతలకు పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్లమని ప్రత్యేక వెసులుబాటు. అదే అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు అన్న బండి సంజయ్. జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ కు బతి భ్రమించింది, పోలీసులను బట్టలు తీసి కొడతారని చెప్పడం ఏంటి అని నిలదీత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్త అధినేత అని స్పష్టం చేసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్త అధినేత అన్న మాటను శిరసా వహిస్తూ తన తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇకపై ఏ నియోజకవర్గం పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ కావాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్లో ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలు నాయకులతో ఎక్కువ సమయం కేటాయించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. 7 నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి ఆయన వచ్చారు. బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో ఆయన చర్చించారు. ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను భారత రాష్ట్ర సమితి అర్థం చేసుకుని పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని, 100% మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయిందే. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలను వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడి ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట
ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా మిర్చి యార్డుకు జగన్ వెళ్లడం హాస్యాస్పదమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ధాన్యం కొన్న 6 నెలలకు జగన్ డబ్బులు చెల్లించారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్స్ లేనిది, అది ఫైనల్గా ఏంటి, అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డు పోతావు, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి యాడ్ అవ్వటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట, గురుజాడ్లో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె యాడ్ అవ్వటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం, నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా? అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2,300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింక్, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక పట్ట, ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం, నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఏది మహారాష్ట్ర, కర్ణాటక. జనాభా వాటిలో సగం లేదు. నంబర్ 1 కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత, తమిళనాడులో సగం లేదు. నా జనాభా ప్రాతిపదికన నంబర్ 1. అంతెందుకు, దేశంలో సగటు రైతు అప్పు 74,500. బట్ ఆంధ్రప్రదేశ్ 2,45,000. 2,45,000. వీటన్నిటికి కారణం ఎవరు? మీరు
మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే 6 నెలలకి డబ్బులు ఇచ్చినారు. 6 నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండవు. ఇదిగో GOMS నంబర్ 28 డేటెడ్ 9/1/2020 అంటే 9 జనవరి 9, 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ 7,000 రూపాయలు పర్ క్వింటాల్, 7,000 రూపీస్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు కాంగ్రెస్ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహించేది హిందూ రక్తమేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో హిందువుల పరిస్థితి బిచ్చపు బ్రతుకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటల తర్వాత సెలవు ఇచ్చిందని, అదే అయ్యప్పమాల, శివమాల, ఆంజనేయ స్వామిమాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును బీజేపీ ఎక్కడా ఉపేక్షించలేదని, హిందువుల హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసిన ఇవాళ ఇచ్చే పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడే ఇచ్చింది. ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోవచ్చారు వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతామా? ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాలతో శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబట్టేది వాళ్ళ హిందువుల పరిస్థితి. తిరుపతిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మతి భ్రమించిందా? పోలీసులను బట్టలోడు తీసి కొడతారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రౌడీల్లా కొడాలినని వల్లభనేని వంశీ ప్రవర్తించినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు వంశీ అరెస్టుపై రాద్ధాంతం చేయడం విడ్డూరమన్నారు. జగన్ పాలన వల్ల వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైందని, వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా రాబోవని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను న్యాయం చేసేలా ఉందని తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ భారత్ ను వికసిత దేశంగా మారుస్తోందన్నారు. ప్రతిపక్షాలు అవసరం లేని విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదే మనుషులే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది. దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది, ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే
మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి రెండు కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనరు. బట్ ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి, ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో, గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్, తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు నరేష్ కుమార్ విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరిని బయటకు పంపడం లేదని బాలాజీ చెప్పడంతో నరేష్ కుమార్ ఆగ్రహంతో ఆయనపై దుర్భాషలాడారు. ఈ ఘటన ఆలయ ప్రాంగణంలో భక్తులు సిబ్బందికి ఆశ్చర్యం కలిగించింది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఏపీ మాజీ సీఎం జగన్ 5 ఏళ్లు వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆదాయం వచ్చే శాఖలను మూసివేసిన జగన్ ఇప్పుడు వాటిపై మాట్లాడడం అర్ధరహితమన్నారు. రైతులకు ఒక మంచి పని కూడా చేయకపోగా భూ పరీక్షలు కూడా చేయించలేదని ధ్వజమెత్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కోసం పైసా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. లేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికి 1 సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి 1 కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు.
2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు, స్ప్రింక్లరు, ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. గుంటూరు మిర్చి యార్డులో జగన్ అనేక ఇబ్బందులు పెట్టారని రంగా కృష్ణమూర్తి విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఆయన పాలన సాగిందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధిని దుర్వినియోగం చేసింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. అయితే రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. మరి సందర్శించాలని చెప్పాలను, రైతుల కోసం ఇలా చెప్పాలను నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్పులతో గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెళ్ళే క్రమంలోనే అనేకమైన ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, పాత్రికేయ మిత్రులకు సంబంధించి కానివ్వండి, కెమెరాలు పగలటం, అక్కడ రైతాంగం కూలీలకు సంబంధించి కూడా ఇబ్బందులు గురికావటం చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. రైతాంగాన్ని గురించి, రైతాంగ సమస్యల గురించి కానివ్వండి అడిగేట హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఓ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఆయన కూడా పరిస్థితి వాస్తవం. కనీసం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించకుండా ఎన్నికలు కోరినప్పటికీ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండా అర్ధాంతరంగా యార్డ్లో ప్రవేశించి, అంటే అధికారం పోయిందనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో, ఈరోజు భావోద్వేగంతో ఉద్రేకభరితంగా రైతాంగాన్ని గురించి, రైతాంగ గిట్టుబాట్ల గురించి మాట్లాడటం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఒక పని, తను చేసిందే న్యాయం, ఇతరులుగా చేస్తే కాదనేటువంటి తనే అనే ఉద్దేశంతో గురివింద గనక ఏ విధంగా నలుపెరలో ఆ విధంగా మాట్లాడుతూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానీకం, రైతాంగం, అశేష ప్రజానీకం మొత్తం కూడా 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. ఏపీ మంత్రి సుభాష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల కళ్యాణం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ, ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం, అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ, మిగతా గుడి విషయంలో, ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంతా గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ, ఇంకోటి కానీ, మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్, 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది
ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. షటిల్ ఆడి మంత్రి నారా లోకేష్ అలరించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన మల్టీలెవెల్ ఇండోర్ స్టేడియంను గురువారం మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి బండిపల్లి రామ్ ప్రసాదులతో కలిసి లోకేష్ షటిల్ ఆడి అలరించారు. సింగిల్స్ ఆడుతున్నావు అనుకున్నా. సార్ ఏం ఆడుతున్నారు సార్? పక్కన రండి. ఇంకా అవుట్ కొడుతున్నాం. సారీ విసి గారు ఆడుతున్నారా? చూడమ్మా ఫోన్ పెట్టినారా? ఫోన్ వస్తాయి చూడమ్మా, అందరూ చూడమ్మా చెల్లమ్మ. థ్యాంక్ యూ చెల్లి. రామరాజన్ తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 7 నెలల తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం అంటూ నినాదాలు. తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసన్న కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం. ర్యాలీగా గుంటూరు మిర్చి ఆర్డర్కు జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదంటున్న పోలీసులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలే నష్టాలు మిగులుతున్నాయన్న జగన్. తిరుపతి పర్యటనలో కార్యకర్తలు నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం. ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేత కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలబడాలని నేతలకు పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్లమని ప్రత్యేక వెసులుబాటు. అదే అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయ స్వామాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు అన్న బండి సంజయ్. జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ కు మతి భ్రమించింది, పోలీసులను బట్టలు తీసి కొడతారని చెప్పడం ఏంటి అని నిలదీత. కోసం చూస్తూనే ఉండండి బీజే టీవీ.